సైంటిస్టులకు కూడా అంతుచిక్కని రహస్యాలు ఈ దేవాలయంలో దాగి ఉన్నాయి. అసలు మన భారతదేశంలో అనేక దేవాలయాలలో ఇప్పటికీ కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడమే నా ఈ ప్రయాణం. అలా అనేక రహస్యాలు దాగి ఉన్న దేవాలయాలలో ఈ కోనార్క్ సూర్య దేవాలయం ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి చాలు. మీ సపోర్ట్ అనేది మన వీడియోస్ కి చాలా ఇంపార్టెంట్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఈశాన్య దిశలో సముద్ర తీరం దగ్గర ఈ కోనార్క్ సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేయడం జరిగింది. 1250 సంవత్సరంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజనరసింహ దేవవన్ ఈ ఆలయాన్ని కట్టించాడు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారు. 13వ శతాబ్దంలో ముస్లిం పాలకుల దండయాత్ర సమయంలో నరసింహదేవ వాళ్ళు ఒడిశా ప్రాంతానికి వస్తున్నారని గమనించి వారిని తెలివిగా చెదరగొట్టి తుగన్ ఖాన్ పై విజయం సాధించాడు. అలా విజయం సాధించిన ఆనందంలో తన ఇష్ట దైవమైన సూర్యదేవునికి ఒక దేవాలయాన్ని కట్టించాలని నిర్ణయించాడు. అలా ఈ దేవాలయాన్ని నిర్మించడానికి అనేక శిల్పులను నియమించాడు. అసలు ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి? ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని లార్డ్స్ రథాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం చుట్టూ 12 జతల చక్రాలు ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను అలాగే 12 రాశులను సూచిస్తుంది. అలాగే ఒక రోజులో 24 గంటలను కూడా సూచిస్తుంది. ఈ చక్రాల ఆధారంగా సమయం ఎంత అని కూడా గుర్తించవచ్చు. ఈ ఆలయం మొత్తం నల్ల గ్రానైట్, ఎర్ర ఇసుక రాయితో కట్టించారు. ఇలా నిర్మించిన ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఇది. ఈ సూర్య దేవాలయంలో 3 విగ్రహాలు ఉంటాయి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ ఆలయం చుట్టూ అనేక శిల్పాలు, జంతువులను, ఒడిశా నృత్యం, తబల, మరెన్నో జంతు శిల్పాలను కూడా ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ఆలయం చుట్టూ శృంగార చిత్రాలను కూడా చెక్కించారు. అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రధాన ఆలయంలో గాలిలో తేలియాడే విగ్రహం. ఈ దేవాలయం పైకప్పులో 52,000 కేజీల బరువైన అయస్కాంతాన్ని అమర్చారు. ఇనుముతో సూర్యదేవునికి ఒక విగ్రహాన్ని చేయించి ఆ గర్భగుడిలో ఉంచారు. అప్పుడు ఆ అయస్కాంత శక్తి వల్ల సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలియాడేది. అలాగే సూర్యదేవుని విగ్రహంకు ఒక అద్భుతమైన కిరీటాన్ని అమర్చారు. దాంతో ఉదయం కాగానే సూర్యకిరణాలు కిరీటంపై పడి ఒక్కసారిగా ఆలయం మొత్తం ఎంతో వెలుతురుతో మెరిసిపోయేది. అలా అప్పట్లోనే ఒక గొప్ప దేవాలయంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఈ దేవాలయాన్ని కట్టాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. తరువాత ముస్లిం పాలకుల దండయాత్రలో భారతదేశం ఎన్నో ఆలయాలను కోల్పోయింది. ఆ దండయాత్ర సమయంలో ఈ ఆలయంపై కూడా దాడి చేశారు. తరువాత పోర్చుగీసు వారు మన భారతదేశంలో ఉన్న అనేక సుగంధ ద్రవ్యాలను సముద్ర మార్గంలో తీసుకెళ్లే క్రమంలో వారి నౌకలో దిక్యూచి ముళ్ళు పనిచేయడం ఆగిపోయేది. అలా ఎందుకు జరుగుతుందని తెలుసుకొని దానికి కారణం ఈ సూర్య దేవాలయంలో ఉండే 52,000 కిలోల అయస్కాంత ప్రభావం అని భావించి మరింత ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఈ అయస్కాంతాన్ని తీసుకెళ్లారని చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలోని సూర్యదేవుని విగ్రహం పూరి జగన్నాథుడి దేవాలయంలో ఉందని చెబుతారు. అలాగే మన ఇండియన్ కరెన్సీ 10 రూపాయల నోటుపై ఈ సూర్యదేవుని చక్రాన్ని ముద్రించారు. ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలను దగ్గరలో ఉన్న సూర్య దేవాలయం మ్యూజియంలో ప్రజలు చూసేందుకు ఉంచారు. ఈ దేవాలయాన్ని 1984లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. ఇప్పుడు ఈ ఆలయం పురాణాల కథ ఏంటో తెలుసుకుందాం రండి. శ్రీకృష్ణుడు కొడుకు అయిన సాంబుడు ఒకరోజు అభ్యంగ స్నానం చేస్తున్న ఆడవాళ్లను చూడడంతో శ్రీకృష్ణుడు కోపంతో అతన్ని శపిస్తాడు. ఆ శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగానికి గురవుతాడు. అయితే సాంబుడు ఆ వ్యాధి నుండి బయటపడడానికి ప్రస్తుతం కోనార్క్ గా పిలువబడుతున్న మైత్రివనంకు వచ్చి అక్కడ నదిలో స్నానం చేస్తూ సూర్యదేవునికి ఆరాధిస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు సూర్యదేవుని ఆరాధిస్తుండగా చివరికి ఒక రోజు సూర్యదేవుడు సాంబుడి ముందుకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సూర్యదేవుడు సాంబుడిని ఆశీర్వదిస్తాడు. అలా సాంబుడి కుష్టి వ్యాధి నయం అవుతుంది. అలా సాంబుడు సూర్యదేవునికి ఒక ఆలయాన్ని కట్టించాలని నిర్ణయించాడు. ఇలా మరికొన్ని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఈ కోనార్క్ సూర్య దేవాలయానికి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఒడిశాలోని భువనేశ్వర్ కి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. భువనేశ్వర్ నుండి 67 కిలోమీటర్స్ దూరంలో ఈ కోనార్క్ సూర్య దేవాలయం అయితే ఉంది. బస్ స్టేషన్ నుండి ఎవ్రీ 10 మినిట్స్ కి బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. అదే మీరు ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే భువనేశ్వర్ లో ఎయిర్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది. అలాగే ఈ కోనార్క్ సూర్య దేవాలయంకి 36 కిలోమీటర్స్ దూరంలో పూరి జగన్నాథ్ దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయాన్ని కూడా చూసేయండి. మన నెక్స్ట్ వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయానికి ఎలా వెళ్ళాలి, దేవాలయం యొక్క రహస్యాలు మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాను.